మన తెలుగు సంస్కృతి మనం చాలా గట్టిగా ఆలోచించాల్సిన అవసరం ఉందండి. ఎందుకంటే బట్టలు బట్టి ఇది వస్తుందన్నది అంతకన్నా దుర్మార్గమైన విషయం లేదు. నేను ఇప్పుడు ఉద్యోగం చేస్తున్నా కానీ నేను కాలేజీలో చదువుకున్న రోజుల్లో నాకు చాలా బాగా గుర్తు. కొన్ని రోజులు జీన్స్ ప్యాంట్ వేసుకునేదాన్ని, షర్ట్లు వేసుకునేదాన్ని, కొన్ని రోజులు చుడిదార్లు వేసుకునేదాన్ని. నేను ఏ రోజైతే జీన్స్ ప్యాంట్ వేసుకునేదాన్నో నిజానికి ఆ రోజు నాకు తక్కువ హెరాస్మెంట్ జరిగింది. ప్రతిరోజు రోజు బస్సులో వెళ్ళేదాన్ని, బస్సులో వచ్చేదాన్ని. ప్రతిరోజు హ్యారాస్మెంట్ అవుతుందా చూసుకుంటూ తిరగడమే మా పని. ఇక్కడ నుంచి వీడు తాగుతాడు, అటు నుంచి వాడు తాగుతాడా అని. ఏ రోజైతే కొంచెం చుడిదార్ వేసుకొని తల సరిగా దూకోకుండా వచ్చానో, నేనేదో పల్లెటూరు నుంచి వచ్చానో ఏదో అనుకొని ఈ అమ్మాయి ఏం చేసినా మాట్లాడదు అనుకొని హ్యారాస్మెంట్ చేసేవాళ్ళు. కొంచెం కాన్ఫిడెంట్గా కనిపించి జీన్స్ వేసుకొని జుట్టు కొంచెం మంచిగా తయారైన రోజు నాకు హ్యారాస్మెంట్ అవ్వలేదు. ఈ అమ్మాయి తిరిగి ఎగబడుతుంది, ఈ అమ్మాయి నన్ను తిరిగి ఒక మాట అంటుంది అని భయం ఉండేది ఆడికి. నేను హ్యారాస్మెంట్ ఫేస్ చేశాను. నేను చెప్తున్నా బట్టలతో ఏమవుతుంది అన్నది. నాకు ఆ యాక్టర్ ఎవరో, ఆయన ఎన్నిసార్లు జీవితంలో హ్యారాస్మెంట్ ఫేస్ చేస్తాడో నాకు తెలియదు. చేసి ఉండొచ్చు. బట్ యాజ్ సంబడీ హూస్ ఫేస్డ్ హండ్రెడ్స్ ఆఫ్ టైమ్స్ సెక్షువల్ హ్యారాస్మెంట్ ఇన్ మై లైఫ్, రోడ్ మీదకి ఇప్పుడు అంత లేదు, నా చిన్నతనంలో ఎంత ఉండేది. రోడ్ మీదకి వెళ్తే ప్రతిరోజు హ్యారాస్మెంట్ ఉంటుంది. చాలా మంది ఉమెన్ నాతో అర్థం చేసుకోగలరు. అది ఎప్పుడు అవుతుంది అంటే మనం కాన్ఫిడెంట్గా కనిపించి మనం తిరిగి ఫైట్ చేయగలం అన్నప్పుడు అవ్వదండి. మనం అమాయకంగా కనిపించాం, ఈమెను ఏం చేసినా నడుస్తుంది అన్న రోజు అవుతుంది. ఇది నా ఎక్స్పీరియన్స్. కానీ దాంతోపాటు మగవాళ్ళకి మనం ఏం నేర్పిస్తున్నాం అంటే, ఇట్లాంటి సంస్కృతి సాంప్రదాయం అన్న ఈ చర్చలో నేర్పిస్తున్నది ఏంటంటే, తనకు కొంచెం వేసుకుందా, కాన్ఫిడెంట్గా కనిపించిందా, ఆ అమ్మాయికి బుద్ధి చెప్పాలి. ఆ అమ్మాయిని హ్యారస్ చేస్తే కానీ దానికి బుద్ధి రాదు. రేప్ కల్చర్కి ఉన్న ద హార్ట్ ఆఫ్ రేప్ కల్చర్ ఇస్ ఇన్ టీచింగ్ ఉమెన్ ఎ లెసన్. దానికి బుద్ధి చెప్పాలి, దానికి నేర్పించాలి. దీనికి ఇంత ధైర్యమా, దానికి ఇష్టం వచ్చిన బట్టలు వేసుకొని వస్తుందా, నేను నేర్పిస్తా, దానికి మళ్ళీ ఇట్లా ధైర్యం లేకుండా చేస్తా అన్నది మీరు అది పదే అదే చెప్పి వాళ్ళ మనసులో అదే నింపకండి. చాలా మంది మగవాళ్ళు ఉన్నారు, ఆడవాళ్ళు ఏం బట్టలు వేసుకున్నారని పట్టించుకొని వాళ్ళు ఉన్నారు. తెలుగు వాళ్ళందరూ ఇలాగే ఉంటారు, ఇదే తెలుగు సంస్కృతి. అమ్మాయిలు ఇట్లా బట్టలు వేసుకోగానే వెళ్ళి మేము హెరాస్ చేసేస్తాము, అది మా తెలుగు సంస్కృతి అని మీరు నేర్పించకండి దయచేసి ప్లీజ్. ఇది మన తెలుగు సంస్కృతి కాదు. ఏ సంస్కృతి కూడా, ఇప్పుడు తెలుగు సంస్కృతి అంటున్నాం కదా, ఫస్ట్ సెంచరీలో ఎవరు ఎలా వేసుకొని ఉంటారు బట్టలు మనకు అసలు ఐడియా ఉందా? బ్రిటిషర్స్ రాకముందు బ్లౌజులు అనేవి లేవు భారతదేశంలో, చీరలు కట్టుకునేవాళ్ళు. ప్రతి సెంచరీ మారుతుంటుంది కదా. ఇప్పుడు తిరిగి వెళ్ళి బ్లౌజులు మానేయండి ద్వార సంస్కృతి అని ఎవరు అనట్లేదు. అలాగే మగవాళ్ళందరూ పంచలు కట్టుకోండి అని కూడా అనట్లేదు. కానీ సంస్కృతి అనేది నది లాంటిదండి, వస్తూ ఉంటుంది పోతూ ఉంటుంది. ఇంటర్నేషనల్ ట్రెండ్స్ ఉండొచ్చు, ఇవి ఉండొచ్చు, అవి ఉండొచ్చు. మనకి ఏది కంఫర్ట్ అనిపిస్తుంది, నాకు ఏం బట్టలు వేసుకుంటే నాకు కాన్ఫిడెంట్ అనిపిస్తుంది అది నేను వేసుకుంటా, అది నా ఇష్టం. మీరు అట్లా కాదు, చీరలే కట్టుకోవాలి, ఇదే వేసుకోవాలి, చుడిదార్లు వేసుకోవాలి, ఫుల్ కప్పుకోవాలి, ఎక్కడన్నా స్కిన్ కనిపిస్తే వాడు వెంటనే రేపిస్ట్ అయిపోతాడు, వెళ్ళి ఎవరో ఒకరిని రేప్ చేసేస్తాడు. ఇలాంటి ఆలోచనలో మనం ఉంటే మన సంస్కృతి నాశనం అయిపోతుంది. మన సంస్కృతి నిజానికి అంతరించిపోవడానికి ఇలాంటి ఫిక్స్డ్ ఐడియాలజీనే కారణం అవుతుంది. చాలా మంది ప్రపంచంలో అడాప్ట్ అవ్వకపోతే, ఏ సంస్కృతి అయినా సరే ఏదైనా ఉన్నది అడాప్ట్ అవ్వకపోతే, ఇప్పుడున్న సమాజంలో ఉన్న యంగ్స్టర్స్, క్వియర్ పీపుల్, మహిళలు, వీళ్ళు ఏదైతే భావిస్తున్నారో అది మన సంస్కృతిగా మనం యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం వచ్చింది. మనం రిక్లెయిమ్ చేయాల్సిన అవసరం వచ్చింది. మనం ఏదైతే మన జీవితంలో ప్రాక్టీస్ చేస్తున్నామో, మనకి ఇప్పుడు వాతావరణం బట్టి, మనకున్న ఉద్యోగాల్ని బట్టి, మనం తీసుకునే ట్రాన్స్పోర్ట్ని బట్టి మనకి ఎలాంటి బట్టలు వేసుకోవాలనిపిస్తుంది, ఏం చేయాలనిపిస్తుంది, అదే ఇప్పుడు మన సంస్కృతి అండి. 200 సంవత్సరాల క్రితం ఎడ్ల బండిలో ఉన్నదే సంస్కృతి ఇప్పటికీ ఎందుకు అవుతుంది? ఇప్పుడున్న సంస్కృతి ఇదే సంస్కృతి. ఆ ఆలోచన మనం మారకపోతే మన తెలుగు భాష, మన తెలుగు సంస్కృతి, మన తెలుగులో ఉన్న అందము అదంతా పోతుందండి. సో నేను యాక్చువల్లీ తెలుగుతనాన్ని కాపాడడానికి కోసం అంటున్నాను. ఇలా ఒక ఫిక్స్డ్ ఐడియాలజీతో ఉండకండి దయచేసి. మనలో వస్తున్న మార్పుల్ని మనం అర్థం చేసుకొని, అలాగే హింసని డైరెక్ట్గా మనం ఫేస్ చేయాలి, కానీ దాన్ని జస్టిఫై చేసే ఆలోచన పోవాలి. దాన్ని తెలుగు సంస్కృతిగా చూపించే ఏదైతే నడుస్తుందో ఇది తప్పకుండా మానేయాల్సిన అవసరం ఉంది. సో మీడియా ఛానల్స్కి వాళ్ళందరికీ మహిళల బట్టల మీద డిస్కషన్ ఆపేయండి. ఆడవాళ్ళు ఏం బట్టలు వేసుకుంటారు అనేది పబ్లిక్ డిస్కషన్కి సంబంధించిన టాపిక్ కాదు. ఎవరికి ఏం బట్టలు వేసుకోవాలంటే వాళ్ళు వేసుకుంటారు. దాన్ని కూర్చోబెట్టి ఈ అమ్మాయి ఇది వేసుకోవాలా, ఇక్కడికి వెళ్తే అది వేసుకోవాలా, అక్కడికి వెళ్తే ఇది వేసుకోవాలా, బికినీ వేసుకొనియండి, బుర్కా వేసుకొనియండి, వాళ్ళ బాడీ వాళ్ళ ఇష్టం. ఇది అసలు పబ్లిక్ డిస్కషనే కాదు. అలాగే యూట్యూబ్ చూస్తున్న వాళ్ళు, ఈ టీవీ ఛానల్స్ చూస్తున్నాడు, ఈ పనికిరాని ఇవన్నీ చూడడం మానేయండి ప్లీజ్. మీరు చూస్తున్న కొద్దీ వీళ్ళు చేస్తూనే ఉంటున్నారు. ఇది అసలు పబ్లిక్ డిస్కషన్ ఉండకూడదు అని అందరికీ ఐఎమ్ రిక్వెస్టింగ్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ. నేను ఇప్పుడు శ్వేత వర్మ అని పిలుస్తున్నాను. శ్వేత వర్మ ఒక బైకరు, అట్లానే తను ఒక యాక్టర్. తన అనుభవాన్ని ఈ విషయం మీద మాట్లాడవలసిందిగా కోరు.
సో ఇక్కడికి వచ్చిన ప్రెస్ని అండ్ ఈ ప్రెస్ మీట్ ద్వారా చూసే వ్యూవర్స్ అందరికీ టు బిగిన్ విత్ ఐఎమ్ రిప్రజెంటింగ్ వాయిస్ ఆఫ్ విమెన్ విచ్ ఇస్ అన్ ఆర్గనైజేషన్. సో మనందరికీ తెలిసినట్టు ఒక 1-2 months నుండి దేర్ హ్యాస్ బిన్ అ డిబేట్ అబౌట్ అ నోటెడ్ యాక్టర్. అంటే ఒకరి డ్రెస్సింగ్ పైన, ఒకరు వేసుకునే వస్త్రధారణ పైన చాలా అంటే చాలా వర్బల్ అబ్యూజ్ అనేది జరుగుతుంది, అది కూడా బై అనదర్ విమెన్ హూ ఈజ్ ఆల్సో ఇన్ ఎ ఇన్ఫ్లుయెన్షియల్ పొజిషన్. టు బిగిన్ విత్ అండి, ఐ వాంట్ టు రిక్వెస్ట్ అండ్ టెల్ ఎవ్రీబడి దట్ అ విమెన్స్ బాడీ ఇట్స్ నాట్ అ పబ్లిక్ డిబేట్. అండ్ ఒకరి సోషల్ మీడియా అనేది ఇట్ ఈస్ నాట్ అ మోరల్ కోర్ట్. ఇందాక సజ్జయ్య గారు చెప్పినట్టు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ప్రకారంగా 2021, 2022, 2023 21లో 4,28,000 కేసెస్, 22లో 4,45,000 కేసెస్, 23లో 4 lakh అంటే ఆల్మోస్ట్ 4.5 lakh క్రైమ్ కేసెస్ అగేన్స్ట్ విమెన్ మన భారతదేశంలో రిజిస్టర్ అయింది. ఈ క్రైమ్